నక్కలగుట్టలో వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని యనమల భవానీ అర్ధరాత్రి కాలేజీలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు కాలేజీ ముందు ధర్నాకు దిగారు. కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏం జరిగింది? ఆ విద్యార్థి చనిపోవడం కార్యాలయం తెలుస్తాయా? ఏం చెప్తున్నారు మృతురాలి బంధువులు? ఏం చెప్తున్నారు? కాలేజీ యాజమాన్యం ఏం చెప్తోంది? సతీష్, ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యము ఏమి స్పందించలేని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. హనుమకొండ జిల్లా నక్కలగుట్టలోని వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని యనమల భవానీ అర్ధరాత్రి కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. విద్యార్థిని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులంతా చేరుకొని మార్చురి దగ్గర కన్నీరు మున్నీరుగా వెలిపించారు. అక్కడ కళాశాలకు సంబంధించినటువంటి దగ్గరికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా కూడా ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆందోళన చేశారు. కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు విద్యార్థిని ఎలా మృతి చెందింది, కారణాలంటే కూడా ఎవరు చెప్పట్లేదు. అనేక అనుమానాలు ఉన్నాయని కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇటు ఆందోళన కారణం కావచ్చు, ఇటు ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడతాం, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె మృతి చెందిన కారణాలు ఏంటి, అసలు ఆత్మహత్య చేసుకుందా లేదా ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయని కూడా పోలీసులు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా నైట్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్పి తర్వాత పరిస్థితి విషయంగా ఉంది. అక్కడ నుంచి ఎంజీఎం కు తీసుకెళ్తున్నామని ఇలా 2-3 రకాల సమాధానాలు కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం నుంచి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. కాలేజీ యాజమాన్యం వేధింపులే, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే తమ కూతురు చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడితే పోలీసులు అయితే ప్రస్తుతం ఇప్పుడు వైబ్రెంట్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి ఎవరు ఇంకా ఫర్నిచర్ ధ్వంసం చేయకుండా, ఎవరు ఇంకా ఆందోళన చేయకుండా పోలీసులు భారీగా మోహరించి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పకుండా తమకు న్యాయం చేయాలి, మృతికి గల కారణాలు, ఎందుకు మృతి చెందింది, ఉరి వేసుకోదు, అంత పిరికిరాలు కావచ్చు, అంత భయస్తురాలు కాదు, అందరికీ ధైర్యం చెప్పేలాగా భవానీ ఉంటుంది, కానీ ఎందుకు ఇలా మృతి చెందిన కారణాలతో చెప్పాలి, తప్పకుండా న్యాయం చేయాలి, తప్పకుండా కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి. ఇప్పటివరకు అయితే యాజమాన్యం ఎవరు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. పోలీసులకు మాత్రమే యాజమాన్యం టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. వారు పోలీసులు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు, పూర్తి దర్యాప్తులోనే ఈ భవానీ మృతికి కారణాలు తెలిసే అవకాశం కనబడతా ఉంది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి. నా పేరు జనార్దన్ రెడ్డి. మా అమ్మాయికి ఇక్కడ అన్యాయం జరిగింది, కానీ మా అమ్మాయి అలా సూసైడ్ చేసుకునే అమ్మాయి కాదు, చాలా డేర్ గల అమ్మాయి. ఎవరన్నా బాధపడ్డా, ఎవరన్నా అట్టన్నా కూడా ఇట్లా కాదు అట్లా చెప్పే అమ్మాయి, కానీ అమ్మాయి అలా చేసుకుందంటే మేము నమ్మట్లేదు. అసలు మా అమ్మాయికి ఏమైనా జరిగింది, కానీ ఇంతవరకు యాజమాన్యం రావట్లేదు, దాని గురించి స్పందిస్తలేదు. అసలు అమ్మాయికి ఏమైందని ఏమి కూడా మాకేం చెప్పట్లేదు. అసలు సిఐ గారు ఫోన్ చేసినా, ఎస్ఐ గారు ఫోన్ చేసినా కూడా ఇంతవరకు యాజమాన్యం ఇక్కడికి రావట్లేదు. అంటే యాజమాన్యం తప్పు ఉంటేనే కదా రాకపోవడానికి కారణము. న్యాయం కోసం కొట్లాడతాను. వార్డెన్ మేడం ఫోన్ చేసింది, రోహిణికి తీసుకుపోయినాం మేడం, భవాని వాళ్ళ మమ్మీ అంటే అవును మేడం అన్న. ఏమైంది అసలు ఏమైంది, కడుపు నొప్పి ఎక్కడింది, మా అమ్మాయి కడుపు నొప్పి రాదన్నది. లేదు కొంచెం కడుపు నొప్పి అన్నాడు, తీసుకుపోయినా ట్రీట్మెంట్ అవుతుంది అన్నాడు. మంచిగా ఉన్నది, ఏం కాదు, మీరైతే పొద్దుగానే రాండి అర్జెంటుగా అన్నది. కానీ ఇదంతా ఏం చెప్పలే నాకు, ఇక ఏం చెప్పలే. మరి ఇట్లా అంటాను, అంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోతారు మేడం, అంత చిన్నదైతే. రోహిణి అంటే పెద్ద దావకన్నా, మరి గల్లకి ఎట్లా తీసుకుపోతారు, సీరియస్ లేకుండా ఎందుకు తీసుకుపోతారు అంటే ఆగమమ్మ, రామ్ సార్ ఫోన్ ఇమ్మన్నవానికి ఫోన్ ఇమ్మంటే అమ్మాయితోనే ఉన్నాడు, అమ్మాయి కాడు ఉన్నాడు, రామ్ సార్ ఫోన్ మాట్లాడలేదు అన్నారు. మరి సరే మేడం, మరి సరే మేము 10 నిమిషాలు అయినాక ఏ విషయమైనా క్లారిటీ చెప్పు, నాకు ఇప్పుడంటే ఇప్పుడే వేద్దామన్నా. నేను చేస్తాం మేడం, ఖచ్చితంగా చేస్తా అన్నది. నేను పావుగంట చూసిన, అర్ధగంట చూసిన, 20 నిమిషాలు చూసిన, ఇంకా ఫోన్ చేస్తలేదు. ఇక నాకు భయం పుచ్చుకుంటా ఉంది అప్పటికి. మా అమ్మ ఇంకా ఫోన్ చేస్తలేదేంది, ఇంకా ఫోన్ చేస్తలేదేంది అని. ఈమె ఫోన్ చేస్తే ఈమె ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఈ రామ్ సార్ కానీ ఫోన్ చేస్తే మీరు ఎత్తకుంటే మళ్ళీ ఆగి చేసిన, మళ్ళీ 3 సార్లు చేసిన, 4 సార్లు చేసిన, ఎత్తలే. 4వ సారి 5వ సారి ఎత్తిండు. ఇట్లా అయింది మేడం, భవానికి కొంచెం
సీరియస్గా ఉన్నది, మీరైతే తొందరగా రాండి, ఇప్పుడు రాండి అంటాండు. ఎవరో వచ్చేసి మళ్ళీ